వెంసూర్ మండల్ వైఎస్ బంజరా చక్రధర్ రెడ్డి గారి ఫామ్ ఆయిల్ అయితే ఈరోజు మనమైతే విజిట్ చేయడం జరిగిందనమాట. చక్రధర్ రెడ్డి వైఎస్ బంజరా గ్రామం, వెంసూర్ మండలం. నేను ఇది 2019లో వేసా. ఈ తోట 10 ఎకరాలు 570 మొక్కలు వేసా. ఇందులో సగం కాపు రావట్లేదు, మిగిలినవి కూడా అందులో కొద్ది గెల్ల వస్తున్నాయి కానీ పెద్ద గెల్ల రావట్లేదు. ఈ 4 నెలల నుంచి ఆయిల్ ఫీడ్ వారు చూస్తూనే ఉన్నారు, చూశారు. 4 నెలల క్రితం కూడా హార్టికల్చర్ వారు కూడా చూశారు. ఈ 32 మొక్కల్లో కానీ మిగిలినవన్నీ మీరు పోషకాలు సరిగా అందించట్లేదు, లేకపోతే దుక్కి దున్నట్లేదు, అందుకే కాపు రావట్లేదు. మీరు ఇది చేయండి అది చేయండి, కాపు వస్తాయి అన్నారు. జింక్ ఏమన్నారు, జింక్ వేసాం. బోరాన్ ఏమన్నారు, బోరాన్ వేసాం. మెగ్నీషియం వేసాం. అమోనియా ఏమన్నారు, పొటాష్ ఏమన్నారు, భావిష్టాన్ని కొట్టమన్నారు. ఏది చేసినా కూడా ఏ మాత్రం రెస్పాన్స్ లేదు చెట్టులో. ఇది 4 నెలల నాడు ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. ఏ ఒక్క చెట్టు కూడా అవాళ రాంది ఈ రోజుకి గెలలు రావట్లేదు. అవాళ గెలలు రానియే, ఆ గెలలు వచ్చి ఫెయిల్ అయినాయే మళ్ళీ ఈరోజు కూడా అలాగే కాపాడుతున్నాయి. మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను ఎన్నిసార్లు నేనే గ్రూపులలో మెసేజ్ పెట్టా, వాళ్ళ ఫోన్లు చేసా కూడా వాళ్ళైతే ఎవరో తోటలలో రావట్లేదు, ఆయిల్ ఫీడ్ వారు కానీ హార్టికల్చర్ వారు కానీ. ఇది కాపు వచ్చిద్దనైతే అనుకోవట్లేక రైతులు ఎవరు చూసినా కూడా ఇది కాపు రాదు అని 90% చెట్లు కాపు రావనే చెప్తున్నారు. మొత్తమే తోటలో ఒక 50 చెట్లు 100 చెట్లు లోబో ఈ కాపు వస్తాయి, కానీ అవి కూడా పూర్తి స్థాయిలో అయితే కాపు వస్తాయనే నమ్మకం ఎవరో చెప్పట్లేదు. నాకు కూడా ఇప్పుడు ఈ ఆయిల్ ఫీడ్ వారు హార్టికల్చర్ వాళ్ళు తోటలోకి రాకపోవడానికి 4 నెలల నుంచి మళ్ళీ ఈ తోట అసలు పెరగదేమో కాయదేమో అనే డౌటే నాకు కూడా పూర్తిగా వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాయదనే అనుమానమే నాకు పూర్తిగా ఉన్నది. ఇది ఒక నెల క్రితం నేను మొక్కలు కూడా కొన్ని వాళ్ళు 30 మొక్కలు రీప్లేస్ చేయమన్నారు, తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు ఏమన్నారు. కానీ అవి సరే చూద్దాం, ఇంకా వస్తాయి అంటున్నారు కదా, కణమా మొక్కలు వస్తాయి అంటున్నారు. ఈ 30 ఎందుకు రావని కూడా నేను ఈ 30 కూడా తీసేయకుండా ఈ 30తో పాటు ఇంకొక 40-50 మొక్కలు పక్కన వేసినా కానీ ఏం పెరుగుదల వస్తుందని అనుకోవట్లేదు. దీని వేరు మొత్తం ఆ పాదులోకి ఉంది, దానికి వేసిన బలం కూడా ఇవే తీసుకుంటుంది. మొక్క అయితే పెరుగుదల రావట్లా. ఈ ఫామ్ ఆయిల్లో మనం గమనించింది ఏంటంటే దాదాపుగా చాలా మొక్కలు, మీకు అంతకుముందు కూడా దాదాపు ఈ ఫీల్డ్ మనం విజిట్ చేసినాము. చాలా మొక్కలు వాళ్ళు ఏదైతే డౌట్ ఉందో వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు కొన్ని డౌట్ ఉన్నాయని చెప్పారు, అవి తీసేయమని చెప్పారు. కాకపోతే అతను తీసేయకుండా ఆయనకు డౌట్ ఉన్నాయి కూడా దాదాపుగా 100 మొక్కలు దాని సైడ్లో నాటడం జరిగింది. అది ఈ నీడకి అవి పెరుగుతాయా లేదా అనేది కూడా డౌట్ఫుల్గా ఉంది అని మనకు ఆ రైతు అయితే చెప్పడం జరిగింది. ఈ ఫామ్ ఆయిల్లో చూసారు కదా, దాదాపు 10 ఎకరాల ఫామ్ ఆయిల్లో దాదాపుగా నాకు తెలిసి ఒక 200 నుంచి 200 మొక్కలు పైన ఉంటాయేమో అనిపించింది. ఆల్రెడీ 100 మొక్కలు వేసినాడు సైడ్లో. అంతకుముందు ఒక 30-40 మొక్కలు అసలే తీసేసి దాంట్లో నాటినవి కూడా ఉన్నాయి. అవి బాగానే గెల్లొస్తూ ఉన్నాయి. అయితే ఇదే రైతుకి దాదాపుగా 3 ఇయర్స్ ఫామ్ ఆయిల్ కూడా అక్కడే పక్కనే ఉంది. అది మాత్రం ప్లాంట్ బాగానే ఉంది, అది గెలలు రావటం స్టార్ట్ అయింది. ఇంకా దానికాడికి ముందు 1 ఇయర్ బిఫోర్ వేసిన ఫామ్ ఆయిల్ కూడా ఉంది. అంటే అతను ఫామ్ ఆయిల్ ఇది మంచిగా లేకపోతే ఇంకా వేరే చోట ఫామ్ ఆయిల్ వేసే ఆస్కారం లేదు. కాబట్టి ఆయనకు ఫామ్ ఆయిల్ నచ్చింది. ఫామ్ ఆయిల్లో మంచి ఆదాయం ఉంటుందని ఆయన ఎంచుకొని ఆ ఫామ్ ఆయిల్ వేయటం జరిగింది. ఈ ఆఫ్ టైప్ మొక్కల వల్ల ఆ రైతు చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నాడు. ఇవి తీసేయాలా లేదా, అవి పెరుగుతాయా పెరగవా, అవి దిగుబడులు అయితే చాలా తక్కువ వచ్చినాయి పోయిన సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరం తీసేసి మళ్ళీ మొత్తం ప్లాంట్ మొత్తం మార్చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఎవరు అధికారులు వచ్చి అక్కడ సరైన సమాధానం లేదు. దానికి కనీసం ఆ నష్టపరిహారం అయితే డిమాండ్ చేసినాడు, ఆ నష్టపరిహారానికి దిక్కు దశ లేదు. ఇలాంటి ఒక ప్లాంట్ కాదు, మనం చూసిన దాంట్లో మీకు చాలా వీడియోలలో చూపెట్టాను. 5-6 ప్లాంట్లు ఉన్నాయి. దాదాపు మనకి సోమిరెడ్డి గారు, తర్వాత మనకి మహబాదు, తర్వాత నారాయణపేట, తర్వాత గద్వేలు, తర్వాత సిద్దిపేట రూరల్, ఇట్లా మీకు అనేక ఫీల్డ్లలో 2019-20 ఆ టైంలో ఇచ్చిన మొత్తం ప్లాంట్లు అయితే ఫెయిల్ అయిపోయినాయి అనమాట. ఇది చూసారుగా, దాంట్లోనే అదే సేమ్ ప్లాంట్ చూసారుగా, మంచి మొక్కలకి ఎలా వచ్చినాయి గెలలు. దాదాపుగా పోయినసారి కూడా ఆయనకి కొంత చెట్లు అయితే దిగుబడి వచ్చినాయి. అన్ని చెట్లు పోలేదు, దాదాపు కొన్ని చెట్లు అయితే ఉన్నాయి.
10 ఎకరాల్లో కూడా ఆయనకి దాదాపు 70 మినిమం 60-70 టన్నులు దిగుబడి రావాల్సింది ఒక 20-25 టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. అది ఎందుకంటే మిగతా చెట్లు ఎక్కడ కూడా హాఫ్ టైప్ మొక్కలు ఎక్కువ ఉన్నాయి. హాఫ్ టైప్ మొక్కలు ఇప్పుడు దాదాపు 100 మార్చాడంటే దానికి సైడ్లో పెట్టినాడు, వీటిని అబ్జర్వేషన్లో పెట్టినాడు. ఈ మొక్కలు కూడా మనకి ఇంకొక 1 ఇయర్ వెయిట్ చేద్దాము, వెయిట్ చేసి చూద్దామని ఆయన ఆలోచనలో ఉన్నాడు. అవి 100 మొక్కలు కూడా మనం అనవసరంగా వేసేమేమో, ఈ నీడకి ఆ చెట్లు ఎదుగుతాయా లేదా అనే కూడా ఒక డైల్మాలో అయితే ఆ రైతు అయితే ఉన్నాడు. అయితే ఆయన ఏమంటే కోరేది ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చి ఈ కంపెనీ వాళ్ళు కానీ లేక హార్టికల్చర్ వాళ్ళు కానీ తీసుకొచ్చి ఇవి సరైన మొక్కలా కాదా, సరైన మొక్కలు కాకపోతే ఆయన తీసేదానికి మరి రెడీగా ఉన్నాడు. వాళ్ళ మొక్కలు తీసేయబాకండి మీకు వస్తుంది, వాళ్ళు చెప్పిన మందులు అయితే రకరకాల మందులు వేసినాడు. ఎన్ని మందులు వేసినా కానీ వాటి రూపురేఖలు అయితే మారలేదు. అంటే దానికి నాకు తెలిసి దానికి జన్యుపరమైన లోపాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి చెట్లో. కాబట్టి దాంట్లో రావటానికి మనకి ఆస్కారం లేదు. ఎన్ని పోషకాలు ఎన్ని మందులు వేసినా దానివల్ల రైతుని వేరే రకంగా మనం డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప దాంట్లో ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం ఆ మత్తులో ఉన్నారు, మీరంతా మత్తు వీడి కొంచెం ఆ రైతు క్షేత్రాలకు వెళ్ళి అవి ఏదైతే ఇబ్బందికరంగా ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎమ్మటే రీప్లేస్మెంట్ చేసినట్టయితే రైతులు ఇబ్బంది ఉండదు. చూసారుగా గెలలు అదే ప్లాంటు అదే దాంట్లో మీకు గెలలు మంచి మొక్కలు అయితే చూడు గెలలు ఎలా వచ్చినాయో. ఇవి మంచి మొక్కలు లేవని కాదు, అది ప్లాంట్లో మీకు జన్యుపరమైన లోపం ఉన్న మొక్కలు వచ్చినాయి. 2019-20 బ్యాచ్లో ఉన్నాయి. అవి కొంచెం ఐడెంటిఫై చేసి ఎక్కువ తోటల్లో అంటే మామూలుగా 1-2 వస్తే ఎవరు పెద్ద పట్టించుకోరు. ఒక్కొక్క ప్లాంట్లో 100, 50, 200 అట్లా వస్తే ప్లాంటు ఫెయిల్ అయిపోయిన ఇది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 4 లక్షల మొక్కలేమో ఫెయిల్ అయినాయి అంటున్నారు. అది కూడా అప్పుడు కూడా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళంతా గొడవ చేశారు కాబట్టి దాన్ని అబ్జర్వేషన్లో పెట్టారు. అది అప్పుడు వాళ్ళకి అంత రైతులు ఎవరు దాన్ని అబ్జర్వేషన్ చేయలేదు కాబట్టి మీరు అప్పుడు రైతులకు ఇచ్చి ఉండొచ్చు. అది తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇంకా బుకాయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి అయితే కాదు. ఎందుకంటే రైతు అనవసరంగా కొన్ని లక్షల రూపాయలు ఇప్పుడున్న రేట్లో కొన్ని లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. తర్వాత మొక్కలకు కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీగా వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలనేదే మా మనవి.